పేరు నాగభూషణం. ఈ సినిమాకి డిఓపిగా చేశాను. నన్ను నమ్మి మా డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు ఈ సినిమా ఇచ్చారు. చాలా బాగుంటుంది సినిమా. అలాగే ప్రొడ్యూసర్ గారికి, టిఎన్ఆర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగా వచ్చింది. కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనీ బామ్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నారు అందరూను. సరే, ఇప్పుడు నేను దీంట్లో ఒక రీల్స్ బామ్మని, రియల్ గా కూడా కొంచెం రీల్స్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు హాయ్ గైస్, నేను ఒక కాన్సెప్ట్ మీ దగ్గరకు వచ్చాను. అదేనండి మన మిస్టర్ రెడ్డి. అయ్యో మీకు తెలీదా? ఇప్పుడే మీరు అందరూ చూసుంటారు మిస్టర్ రెడ్డి గారిని. మన మిస్టర్ రెడ్డిగా నరసింహారెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు, అలాగే నాగభూషణం గారు డిఓపి గారు. మరి ఇప్పటిదాకా మనం ఎంజాయ్ చేశాం కదా. అలాగే ఇప్పుడు కూడా కొంచెం పాటలు చూశారు కదా. పాటల్లో మరి మీరందరికీ ఆ పాటలు చూస్తుంటే స్టెప్ వేయాలనిపిస్తుందా? అనిపిస్తుంది. ముసలమ్మని నాకే అనిపిస్తుందండి. మీకు అనిపించదా? అనిపిస్తుంది కదా. సరే వెంకటరెడ్డి గారు, మీరు చిన్న పర్మిషన్ ఇస్తే ఒక్క స్టెప్ అండి ప్లీజ్. అవునా? పాట అయితే ఇప్పుడు పెట్టడానికి ఏం లేదు, ఊరికనే ఒక్క చిన్న థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ సినిమాకి వర్క్ చేసిన కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అండ్ వెనక ఉన్న క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మై ఫస్ట్ కో యాక్టర్ మహదేవ్కి కూడా చాలా థ్యాంక్స్. యూ డిడ్ రియలీ వెల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో మేము చేసిన ఈ చిన్న అటెంప్ట్ని అందరూ చూసి ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నేను మీ తెలుగు అమ్మాయినే, ఇక్కడ నుండి ఆంధ్ర నుంచి వచ్చిన అమ్మాయినే. సో మా అందరినీ, మా తెలుగు వాళ్ళందరినీ మీరు ఆహ్వానిస్తారని, ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీప్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. And I'm very happy to be here and a part of this movie, and very thankful Venkatesh sir, Reddy sir, and everyone, like जो भी है हमारे साथ में. We are just family, and we are doing too much fun over here right now. और मैं क्या बोलूँ, अभी कुछ याद नहीं किया है मैंने स्क्रिप्ट के लिए. तो मैं बहुत खुश हूँ यहाँ पर आके, और मुझे बहुत अच्छा लग रहा है कि इतनी प्यारी मूवी बनी हुई है. प्लीज आप लोग जाके देखिए, और कितने प्यारे प्यारे एक्सप्रेशंस दिए हुए हैं, और मैं सबको थैंक यू कहना चाहती हूँ. थैंक यू सो मच. प्लीज गो एंड वॉच दिस मूवी. थैंक यू. Thank you so much. Yes. So thank you first of all for giving chance for an Andhra guy. నేను తిరుపతి నుంచి వచ్చాను. తెలంగాణ రాకపోయినా కూడా యాక్టింగ్ నా పైన బిలీవ్ చేసి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా డైరెక్టర్ వెంకటన్న గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అండ్ టిఎన్ఆర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా సినిమా విషయానికి వస్తే ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండి. కంప్లీట్ ఇతని లైఫ్ స్టోరీ, సార్ లైఫ్ స్టోరీ, టిఎన్ఆర్ లైఫ్. ఆయన పడిన కష్టాలు అంతా ఇంత కాదండి. మీరు అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాము, మీరు ఆ ఇంటర్వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది సార్ ఎంత కష్టపడ్డారు ఈ స్టేజ్కి వచ్చి సినిమా చేయడానికి అనేది. అండ్ ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో విధాలుగా కూలిపోతారండి. లైక్ చిన్నప్పుడే కొంతమంది అమ్మ నాన్న కానివచ్చు, డబ్బు కోల్పోయి ఉండొచ్చు, నమ్మిన వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు, ఓకే, మనీ పరంగా. సో అందరికీ కనెక్ట్ అవుతుంది అని బిలీవ్ చేస్తున్నానండి ఈ సినిమా. యా, అండ్ మీరు తప్పకుండా థియేటర్లోనే చూస్తారని
అండ్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ మీడియా ఆల్సో ఫర్ కవరింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, భయం అవుతుంది. సినిమా అయితే చేశాను, అందరు కొత్త వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అందరూ ఎలా ఉన్నారంటే ఒక ఆపర్చునిటీ వస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుందాం అనే వాళ్ళే అందరూ. మేమేంటో ప్రూవ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ. సో ఒక మంచి సినిమా తీసాము. సో ముందుగా థ్యాంక్స్ చెప్తే మా టీఎన్ఆర్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. నేను ఎన్ని టేక్లు అన్నా కూడా చాలా పేషెన్స్గా చేశారు. 1, 2 ఎన్నైనా సరే, ఒక్కొక్కసారి 20 టేక్స్ అయినా కూడా చాలా ఇబ్బంది పడకుండా తమ్మి నీకేం కావాలో చెప్తా, నేను చేస్తా, ఎన్నిసార్లు చేసుకుంటావు చేసుకొని, ఖర్చు దాకా తీసుకొని, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా చాలా నవ్వుతూ చేశారు. సార్ది ఒక లైఫ్ స్టైల్ చాలా మాలాంటి యూత్ వాళ్ళకి చాలా ఎంకరేజబుల్ స్టోరీ అది. నెక్స్ట్ మా మహాదేవ్ కూడా చాలా బాగా చేశాడు. కొత్త అబ్బాయి అయినా కూడా. అమ్మాయి దీప్తి కూడా చాలా బాగా చేసింది. మిగతా ఆర్టిస్టులు అందరు బాగా చేశారు. మా టీం, మా నాగభూషణ్ ఒకసారి మనిషి చూస్తే చిన్న ఉంటాడు కానీ మా ఎప్పటి నుంచి 6-7 ఇయర్స్ నుంచి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా తీశాడు ఏంటి అనేది. చాలా బాగా చేశాడు, మీకు చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది. తర్వాత మా ఎడిటర్ కళ్యాణ్, మా డైలాగ్ రైటర్ మహేష్, మా డైరెక్టర్స్ చరణ్, గణేష్, ఆ టీం అందరూ మా ఫ్రెండ్స్ చాలా బాగా కష్టపడి చేసేసాం. మా ఆర్టిస్టుల దగ్గరికి వస్తే బామ్మగారికి చాలా థ్యాంక్స్. రాజన్న ఒకసారి ఒక క్యారెక్టర్ అండి, చిన్నపిల్లడు అంటిపెట్టే సీన్ ఉంటుంది. రియల్గా మాకు ఫైట్ మాస్టర్ లేరు, ఎవరు లేరు. ఒక ఫైట్ సీక్వెన్స్కి రాజన్న తను వద్దన్నా కూడా తమ్మి నేను చేస్తా తమ్మి అని చాలా బాగా చేశాడు. తన లైఫ్ రిస్క్ చేసి కూడా ఒక షాట్ చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి అయితే ఫైట్ మాస్టరు తను తీసుకోవాల్సినవి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తారు. కానీ అన్న ఏంటంటే ఏం కాదు తమ్ముడు మనం చేసేద్దామని లైఫ్ రిస్క్ చేసి ఒక మంచి షాట్ తీశాడు. థ్యాంక్స్ అన్న. మా ఆర్టిస్టులందరికీ, శ్యామ్ అందరికీ, మా ప్రొడక్షన్ టీం విజయన్న చాలా థ్యాంక్స్ అన్న. సిద్ధు చాలా థ్యాంక్స్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. ఒక మంచి సినిమా మేము ముందుకు తీసుకొచ్చాము. ఒక పర్సన్ని మామూలుగా చూసి జడ్జ్ చేయకండి. ఒకసారి సినిమా చూసి, ఒక చిన్న సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. ముందుగా మన మీడియా వాళ్ళందరి మిత్రులు ఎంతో కష్టపడి వెయిట్ చేసి మా కొరకు, మా టీం కొరకు వాళ్ళు చాలా కష్టపడి మనల్ని క్లియర్గా తీసి రేపు పొద్దున అందరికీ ప్రజలకు చూపించడానికి చాలా కష్టపడతారు. వాళ్ళందరికీ కూడా నేను చేస్తున్నాను. ఎవరైనా ఈ సినిమా తీయటం ఏంటంటే, ఎంతమంది కూడా నీ జీవితంలో కోల్పోతామనేది ఎవ్వరు కూడా మనసులో అనుకోవద్దు. డన్. ఎందుకని అంటున్నానంటే, చాలా మంది అప్పులు చేసి ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి వెతగాలి అని చెప్పేసి ఒక తపన మనిషికి. అరే వాళ్ళ అమ్మనైనా చాలా సంపాదించారు, మన అమ్మనైనా సంపాదించలేదు. మన అమ్మనైనా జన్మిచ్చారు అంటున్నాను నేను. మా అమ్మనైనా జన్మించారు, నాకు మంచిగా జన్మించారు. సంపాదించుకుని తల్లంటూ నాకు పుట్టించిన దేవుడు ఇచ్చిన అనుకున్నాను నేను. అనుకొని ఎన్నో కష్టాలు పడి చాలా బాధపడి ఉన్నంత స్థాయికి ఎదగాలంటే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని కష్టాలైనా నేను కష్టపడి నేను పైకి రావాలి, అందరూ ఎదుగుతున్నారు నేను ఎందుకు ఎదగద్దు అనేది ఒక ఉంది. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా పని చేసిన స్వస్థంగా ఉన్నారు. అందరూ చాలా మోసం చేశారు, ఎక్కడ భయపడలే. ఇందాక పంచలిప్పి ఆట ఆడిచ్చిన నేను ఒక తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఇంత కష్టపడి ఈ స్థాయికి రావాలంటే దాంట్లో ఎంత కష్టం ఉందో అది నాకు తెలుసు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఓకే, కానీ నాలుగుగా కష్టపడొద్దు. అందరూ కూడా చాలా బాగా సంపాదించుకోవాలి, అందరూ సుఖపడాలి, అందులో నేను ఉండాలని ఈ సినిమా తీసిన. ఓకే, కానీ
మాటలు రావట్లే. నేను షూటింగ్ దగ్గర చాలాసార్లు వచ్చాను. మంచి ఇంత మాట్లాడుతుందంటే నేను ఎప్పుడు కూడా నేను స్కూల్ కూడా అప్పుడు కూడా శిల్పి శాతాల్లో నేను చాలా కష్టపడి చదువుకోవడం జరిగింది. నేను నైట్ స్కూల్ పెదబాల్సి తెలిసలేదు, పెదబాల్సి చదివాను నేను చాలా కష్టపడ్డా. కానీ ఈ స్టోరీ ఎంత కష్టపడి ఆఫీస్లో కూర్చొని 6 నెలలు 4 నెలలు ఆపించి మా వెంకటరెడ్డి గారికి శిరస్సు దండం పెడుతున్నా. ఇలాంటి నేను నాకేం జరిగింది, కాపీలు అయితే ఆయన పెన్నయ్యిండు. పెద్ద మాట అంటే నేను కాపీలు మాత్రమే, నేను పుస్తకాన్ని ఆ పుస్తకంలో కలం పెట్టి రానికి నాకు రాదు, ఆయన రాశాడు. కానీ నా చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంది. అజయ్ నగర్ విలేజ్లో నేను చదువుకునేటప్పుడు స్కూల్ ఇంకా మా భూమి ఉంది. స్కూల్ మానేసిన దానిమ్మ చెట్లు ఉండేవి. దానిమ్మ పనులు అంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్వ్యూలో అప్పుడు దానిమ్మ పనులు ఉండేటప్పుడు 5వ క్లాస్లో ఒక సార్ ఉండే, చాలా బాగా కొడుతుండే. ఒక మనిషిని దగ్గరికి పలిగిపోయింది. ఆయన చూసిండు నన్ను కొడతానని చెప్పేసి నేను మళ్ళీ పుస్తకాలు తీసుకొని వచ్చి 6 నెలల దాకా మా నాయనకు మా అమ్మకి స్కూల్ పెట్టి మనం నటించి పేరు మానేసిన. ఆ బాధ ఇంకా నాకు ఉంది. నాకంటే సినిమా ఒక అమ్మాయి జయప్రద అన్న ఊరు బాకారం, ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. కానీ నా భిన్నం పక్క ఊరు బాకారం నడుచుకుంటే పొలం పోయేది. చింతపండు అని ఒక భూమి, అది మేము బిరిచెట్లు వేసేది. బిరిచెట్లు అక్కడ కావాలంటుంటే అప్పుడు నేను ఓకే అట్లా ఆ సంగతి చెప్తే 2 రోజులు అవుతుంది. 2 ముచ్చట్లు చూస్తా. కొంతమందికి ఓపిక ఉంటుంది, కొంతమందికి ఓపిక ఉండదు. సారీ, నా బాధ చాలా ఉంది, అందుకే సినిమా మీరు ఓకే. సో నాకు ఇంకొక లవ్ ఉండే, అది ఎయిర్పోర్ట్లో కలిసి ఆ తర్వాత ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి వల్లనే ఈ స్థాయిలో ఉన్నా. ఆ అమ్మాయి మా సింగపూర్లో ఉంటుంది, ఆమెకు రెస్టారెంట్ హోటల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి కోసమే నేను ఈ సినిమా తీశాను. నాకు ఇక్కడ 1 సైడ్ లాగా ఉండే, అక్కడనే 1 సైడ్ లాగా అవుతాయని చెప్పేసి ప్రపోజల్ చేశాను. ప్రపోజల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒకటి అన్నది, రెడ్డి గారు మనం మొదట పరిచయమైన రోజు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఆమె రెడ్డి గారు పిలుపు మొదలుపెట్టింది, నేను ఏం లేదని చెప్పాను. ఈ సినిమాలో అందుకే లేదని చెప్తాను, ఆమె రెడ్డి గారు అంటాను. ఆ సినిమాలో టైటిల్ నేను అందుకే పెట్టాను, మిస్టర్ రెడ్డి అని పెట్టాను. వెంకరెడ్డి గారు క్లియర్గా చెప్పాను ఇట్లుండాలి స్టోరీ అని. కానీ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కష్టపడి చాలా అప్పులు ఉంటే ఉద్యోగం చేస్తే కోటేశ్వరుడు కారు. ఫస్ట్ సెకండ్ సారు 10th క్లాస్ వరకు సారుగానే ఉంటాడు, టీచర్గానే ఉంటాడు, రిటైర్మెంట్ అయిపోతాడు, ఇక్కడే ఉంటాడు. సారు చేతి కింద చదువుకున్నాడు, అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో ఉంటాడు, ఇంజనీర్ అవుతాడు, IAS ఆఫీసర్ అవుతాడు, బిజినెస్ పెడతాడు. నేనేమంటున్నా, నేను చదువుకోకపోయినా అప్పుడు చదువుకోకపోయినా కానీ ఈ టాలెంట్ ప్రకారంగా నేను తిరిగాను. కాబట్టి నేను ఊళ్ళో ఇల్లు అమ్ముకొని, భూమి అమ్ముకొని, అన్ని అమ్ముకొని పోతే, ఊళ్ళో ఇల్లు అమ్మినప్పుడు మా నాయనకు మేము ముగ్గురం, మా చెల్లె పేరు పద్మ, మా అన్న పేరు సత్యరెడ్డి, మా ఆయన పేరు రాజిరెడ్డి. నేను చిన్న ఉన్నప్పుడు వ్యాపారం చేస్తూ 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 ఆ ఇల్లు అమ్మవాల్సి వచ్చింది. మా అన్ని ఏడ్చాడు, నా కోసం పంపిండు పడ్డా. ఇప్పుడు నాకు ఇల్లు లేదు ఓకే. కానీ 1,00,000 రూపాయలకి ఇల్లు అమ్మితే మా అన్న 1,00,000 రూపాయలు తీసుకుండు, కానీ నా 1,00,000 రూపాయలు నేను తీసుకోలే. సంతకం పెట్టి నిలవదా అప్పులో తీసుకోడు, బస్కి ఒకటి వెళ్ళిపోయినా. అది స్టోరీలో ఉంది, సూర్యుడు. ఒక అమ్మాయిని ప్రేమించితే అమ్మాయి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి ఒప్పుకోకపోతే మనసు బాధపెట్టదు. ఇది సినిమాలు ఉంది. అందరూ ప్రేమికలు చచ్చిపోతున్నారు, ఎవ్వరు చచ్చిపోవద్దని ఈ సినిమాలో పాట రాశాను, షూటింగ్ లో యాక్టింగ్ చేశాను. కెమెరా ముందు ఈనాడు కూడా వెంకయ్య గారు 6 నెలలు నేర్చుకోవాలన్నాడు, నేను చెప్తే చేస్తాను చెప్పిన. ఇది అరవండి ఇక్కడే ఉండు. కాబట్టి సినిమా బాగుంటుంది. సూర్యుని లవ్ స్టోరీ. ఇంగ్లీష్తో చెప్తున్నా, సింగపూర్ కానీ ఆమె ఎక్కడున్నా అవి మంచిగా ఉండాలి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమెకు నేను ఫోన్ చేయటం కానీ ఆమెకి ఇబ్బంది పెట్టను. ఆమె 80 ఏళ్ళు సరే నా ఇంటికి వచ్చి నాతో కలిసి ఉంటే కూడా 80 ఏళ్ళు సరే నేను ఆమెతో ఉంటా. రైట్, వీళ్ళందరికీ తప్పేమని మాట్లాడుతుంటే సెలవు తీసుకుంటున్నాను. Hi, Madhuri. Yeah, hi.
మిస్టర్ రెడ్డి అనే మూవీతో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నారు. ఇదే మీ మొదటి సినిమానా? అంతకుముందు ఏమైనా చేశారా? ఇదివరకు చేశానండి, కాకపోతే అవి రిలీజ్ కాలేదు. సో ఇది రిలీజ్ అవబోతుంది. ఐఎమ్ సో ఫీలింగ్ లక్కీ అట్ దిస్ మూమెంట్ అండ్ యా. ఎలా అనిపించింది మీకు? అంటే స్టోరీ మిమ్మల్ని రీచ్ అవ్వడం అండ్ మీరు హీరోగా రిలీజ్ అయిన సిచ్యువేషన్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? యా బాగుందండి. లైక్ ఫీలింగ్ లక్కీ చెప్తున్నాం కదా, లైక్ అంతే, మాటలు ఉండవు. కొంచెం నర్వస్నెస్, ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను ఆడియన్స్ అనే నర్వస్నెస్ ఉంటుంది కదా. ఫస్ట్ టైం థియేటర్స్లో రాబోతుంది కాబట్టి, నేను చేసిన సినిమాస్లో ఫస్ట్ ఇదే రాబోతుంది. యా. అంటే స్క్రీన్ మీద చూస్తే ఎలా అనిపిస్తున్నారు అంటే అచ్చం ఇంకా తెలంగాణ అబ్బాయి లాగా చాలా మాస్ లాగా కనిపిస్తున్నారు. ఇక్కడ చూసామంటే ఏంటో స్టైలిష్ లుక్ లో, అంటే ఇదే మీరు ఎలా లేక అంటే నేను అర్బన్, అంటే ఇక్కడే హైదరాబాద్లో, ఐ మీన్ తిరుపతిలో పుట్టి పెరిగినా కానీ ఢిల్లీలో చదువుకోవడం, బీటెక్ అంతా స్టడీస్, మధ్యలో ఇంటర్మీడియట్ ఇక్కడ హైదరాబాద్లో. సో టచ్ ఉంది. కాకపోతే సినిమా కోసం అర్బన్ నుంచి రూరల్గా మారాల్సి వచ్చింది. యా. క్యారెక్టర్ డిమాండ్స్. యా, ఇట్స్ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. లైక్ ఒక అర్బన్ నుంచి కంప్లీట్గా మోడ్యులేషన్ తీసుకురావాలంటే బాడీ లాంగ్వేజ్ నుంచి కంప్లీట్గా తెలంగాణ యాసకి రిలేటెడ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యా. అంటే ఈ రోల్ మిమ్మల్ని రీచ్ అయినప్పుడు కానీ, లేదా ఇలాంటి రోల్ని నేను చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు కానీ, ఏ రోల్ని మీరు ఎక్కువగా పిక్ చేయాలి అని పిక్ చేసుకోవాలి? ఫర్దర్గానా? నాకు అట్లా ఏం లేదండి. ప్రతి ఒక్కటి ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద ఫ్లో, దట్స్ ఇట్. ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా అది నా సెన్సిబిలిటీకి మ్యాచ్ అయిందంటే ఖచ్చితంగా చేస్తాను. తిరుపతి అబ్బాయి హీరోగా యా యా. ఏలడానికి ఏం లేదండి, జస్ట్ వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అంతే, ఇంకేం లేదు. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. అందరం కలిసి వెళ్ళాలి ఇండస్ట్రీని. అందరూ కలిసి ఉంటేనే ఐకమత్యంగా బాగుంటుంది, హెల్దీగా, ఎన్విరాన్మెంట్ హెల్దీగా. యా. అండ్ మిస్ తెలంగాణ అండ్ ఇంకొకరు తనకి లాంగ్వేజ్ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటా. మేబీ తనతో స్క్రీన్ ఉందా మీకు? యా ఉంది, స్క్రీన్ షేర్ ఉంది, ఆబ్వియస్లీ ఉంది. తను చాలా బాగా చేశారు. అండ్ ఈవెన్ దో తను కూడా ఇదివరకు 2-3 ఫిలిమ్స్ చేసింది. చేసినప్పటికీ లైక్ క్యారెక్టర్ డిస్కషన్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఐ మీన్ ఇన్డెప్త్గా నేను ఇచ్చిన ఇన్పుట్స్ తను తీసుకోగలగడం, తన ఎక్స్పీరియన్సెస్ని దానికి రిలేట్ చేసుకుంటూ క్యారెక్టర్ ఎక్స్పోర్ట్ చేయడం, ఇట్స్ గుడ్ అనిపించింది. అలాంటి కో ఆర్టిస్ట్ కనీసం 2-3 సినిమాలు చేసిన కో ఆర్టిస్ట్ అనేది దొరకడం. ఆబ్వియస్లీ దే ఆర్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. ఈరోజు ఇక్కడ రాలేకపోయారు కొన్ని పరిస్థితుల వల్ల. బట్ అంటే ఈరోజు మళ్ళీ నా కోసం సెలవు పెట్టుకొని రావచ్చు, బట్ నేనే వద్దన్నా. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, కొంచెం ఆన్ స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నారు. యా, ఆన్ స్క్రీన్ థియేటర్ షోలో, ఐ మీన్ థియేటర్లోనే డైరెక్ట్గా చూస్తారు. టోటల్గా అంటే చిన్న సినిమా అని చెప్పడం లేదు, బట్ చిన్న సినిమా అయినా ఈ మధ్య కాలంలో చాలా అంటే స్టోరీని యాక్సెప్ట్ చేసి హైలైట్ చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఆడియన్స్కి ఏం చెప్తారు? లవ్ స్టోరీ ఒక్కటే కాదండి, మనకేంటంటే జీవితంలో ఎన్నో కోల్పోయింటాం ఎన్నో విధాలుగా. లైక్ లవ్ ఒక్కటే, ఐ మీన్ ప్రేమించిన మనిషిని ఒక్కటే కాదు, లైఫ్లో ఎంతోమంది అమ్మని కానివ్వండి, నాన్నని కానివ్వండి, చిన్న వయసులోనే కోల్పోయింటారు. దానివల్ల ఏంటంటే బాధ్యతలు ఉంటాయి. ఒకవేళ వాడికంటూ చెల్లి ఉంటే, సో ఆడికి చెల్లి చేయడానికి, ఐ మీన్ పెళ్లి చేయడానికి వాళ్ళ చెల్లికి. సో అలాగా చాలా 1-on-1 లైక్ వాళ్ళ జర్నీలో ఎన్నో ఫేసెస్ ఉంటారు, ఫెయిల్యూర్స్ అనేది. సో ఇవన్నీ దాటుకొని బయటికి వచ్చి ఒక సక్సెస్ఫుల్గా ఎదిగిన వాడితే ఈ జర్నీ అనేది నేను బిలీవ్ చేస్తున్నాను. ఇట్స్ అ రియల్ స్టోరీ. సో యా, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ July 18th. యా, అండ్ మిస్టర్ రెడ్డి ఓన్లీ ఆన్ థియేటర్స్, ఓన్లీ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెబ్ సిరీస్ల ద్వారా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో, ఇప్పుడు మూవీస్లో వస్తున్న రీల్స్ బామ్మ ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అండ్ ప్రజెంట్ మనల్ని మళ్ళీ అలరించడానికి మిస్టర్ రెడ్డి అనే సినిమా ద్వారా వస్తున్నారు. ఒకసారి పలకరిద్దాం. హాయ్ బామ్మ. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రా. సూపర్గా ఉన్నారు మీరు కూడా. ఆ స్క్రీన్ మీద చూస్తుంటే అంతే జోష్ అంతా మీలోనే ఎక్కువగా కనిపిస్తుందేమో. అవునా, దీంట్లో కూడా నేను జోష్గానే ఉంటా. కామెడీగా ఉంది నా క్యారెక్టర్, బాగుంటుంది మొత్తం. నా క్యారెక్టర్ అంతా ఇందులో చాలా బాగుంటుంది. అందుకని అందరూ చూడాలని కోరుకుంటున్నాను. మళ్ళా నన్ను అందులో మీరు చూసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
ఎలా అనిపించింది అంటే ఈ మధ్య అన్ని సినిమాల్లో అసలు ఒక క్యారెక్టర్ చేస్తా, ఏదో కొంచెం చేస్తా, ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ విని మళ్ళీ అయ్యేటప్పటికి వెళ్ళిపోతా. అంటే ఏంటంటే ఒక 170 సినిమాల దాకా చేసి ఉంటానండి ఇప్పటికే. మరి నా అదృష్టం, నేను వచ్చిందే అట్ ద ఏజ్ ఆఫ్ 65 నేను ఇండస్ట్రీకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే ఒక 5-6 ఏళ్ళు, 17లో వచ్చాను. ఈ 5-6 ఏళ్ళలో ఒక 170 సినిమాలు చేశాను. ఈ ఏజ్ లో మొత్తం ఇండస్ట్రీని ఏలేస్తున్నారు అనుకో. అంటే వయసుతో సంబంధం లేదు ఇండస్ట్రీ. లేదండి, వయసుతో సంబంధం లేదు. మనం చేయగలిగినంత ఫ్యూచర్ కోసం ఆశపడకుండా ఉన్న దాంట్లో వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం, దూసుకుపోతూనే ఉండాలి మీలాగా. అండ్ మిస్టర్ రెడ్డిలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నేను కొంచెం రీల్స్ చేస్తాను. నేను హీరోయిన్ కి అమ్మమ్మని, తను మోటివేట్ చేస్తుంటాను. బాగుంటుంది. కొంచెం కామెడీ చేస్తూ అమ్మాయిని మోటివేట్ చేస్తుంటాను. ఒక డైలాగ్ కూడా చెప్పారు కదా లాస్ట్ కి, మన పక్కన ఉన్న వాళ్ళే మన బలం అని చెప్పి, ఎవరు లేకపోతే సున్నా అయిపోతారు. అవును, అలాగే అతనికి చెప్తాను. పెళ్ళొద్దు అన్నప్పుడు ఆ డైలాగ్ చెప్తాను అనమాట. ఉండాలి, మనకంటూ ఒకళ్ళు ఉంటేనే మనది అనేది మనకు రేపు తెలుస్తుంది. లేకపోతే మనం జీరోలే, మనకేమి లేదు కదా. ఇంకా అప్పుడు మనం ఎవరు అనేది ఎవరికి తెలుస్తుంది? అంతటితో మన జీవితం ఎండ్ అవుతుంది. అలాగే ఎమోషనల్ ఉంది, మోటివేట్ చేసేది ఉంది, కామెడీ ఉంది. సినిమా అంతా మంచి సాంగ్స్ ఉన్నాయి, ఎనర్జెటిక్ సాంగ్స్. కాబట్టి మీరు అన్ని రంగాలు ఉన్నాయి కాబట్టి సినిమా చూడండి, ఆదరించండి. మీరు కూడా వేస్తున్నారు అందులో డాన్స్ స్టెప్? మీది కూడా ఉంది. నాది కూడా ఒక డాన్స్ చిన్న, అంటే దీంట్లో మెయిన్ లో ఉండదు, రీల్స్ లో ఉంటుంది. రీల్స్ ద్వారా మిస్టర్ రెడ్డిని మీరు ప్రమోట్ చేస్తున్నారు అనమాట డాన్స్ స్టెప్. అవును. అండ్ ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? మిమ్మల్ని సినిమాల్లో చూసిన, వెబ్ సిరీస్ లో చూసిన ప్రతి ఒక్క ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా అంటే అందరికి చూపిస్తూ ఉంటారు. అంటేనమ్మా, నాకు చిన్నప్పుడు మా స్కూల్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఒక 30 years స్కూల్ నడిపాను, పిల్లలకి నేర్పా. ఆ నేర్పిన అనుభవాలు నాకుండి నేను ఇప్పుడు ఈజీగా చేయగలుగుతున్నా. అవి నేను చెప్పేటప్పుడు, నీతులుగా చెప్పేటప్పుడు కానీ, ఇట్లాంటివి అయినా చెప్పేటప్పుడు కానీ నాకు ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా నేను చేయగలుగుతాను. అది బామ్మ. అంటే రీసెంట్ గా ఇప్పుడు బిగ్ బాస్ అనేది వచ్చింది, ఆల్రెడీ గంగవ్వ వచ్చింది కదా. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మీ రియాక్షన్ ఏంటి? నిజంగానమ్మా, అది ఛాన్స్ రావాలే కానీ శుభ్రంగా నేను వెళ్ళి చేయగలుగుతాను. ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది, చేస్తాను అనే నాకు నమ్మకం బాగా ఉంది. నిజంగా బిగ్ బాస్ రావాలే కానీ నేను వెళ్ళి నేను నిజంగా చేస్తాను. అది నేను మళ్ళీ ఏదో ఒక నెల రోజులో లేకపోతే ఒక 10 రోజులో ఉండి బాధపడో భయపడో వచ్చే రకాన్ని కాదు నేను. 5 రోజులు కుమ్మేసి కప్పు తీసుకొని రావడమే. అంత కాకపోయినా అన్ని టాస్క్లు చేయగలుగుతాను అనే నమ్మకం నాకు. సూపర్. ఇప్పుడు మిస్టర్ రెడ్డి అనే సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తున్నారు కాబట్టి మిస్టర్ రెడ్డి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మా మిస్టర్ రెడ్డిని గురించి ఇంకా చెప్పేది ఏమంటే, ఆయన లవ్ స్టోరీ రియల్ లవ్ స్టోరీ కదమ్మా. బాగుంది, చాలా బాగుంటుంది. ఆయన కూడా బాగా యాక్టివ్గా చేశారు. అలాగే తనకు ముందు చేసిన బాబు కూడా చాలా బాగా చేశారు. బాగుంది సినిమా అంతా కూడా. మీరు చూడండి, ఎంజాయ్ చేయగలుగుతారు. రేపు 18వ తారీఖున మళ్ళా మనం కలుద్దాం. హై వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ప్రజెంట్ మళ్ళీ ఇండస్ట్రీని వెళ్ళడానికి మిస్టర్ రెడ్డి అనే చిన్న సినిమా ప్రేక్షకులందరినీ కూడా అలరించడానికి మన ముందుకు వచ్చేసింది. సో మిస్టర్ రెడ్డిలో విలన్ గా ప్రేక్షకుల్ని అలరించడానికి అండ్ విలనిజం అంటే ఏంటి అని చూపించడానికి మైకేల్ సిద్ధు గారు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, అవకాశం ఎలా వచ్చింది, ముచ్చట్లన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో మైకేల్ గారు. హాయ్ అండి. ఎలా అనిపించింది అంటే మిస్టర్ రెడ్డి అనే సినిమా, ఇందులో విలన్ మిమ్మల్ని తీసుకున్నప్పుడు? యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుందని పిలిచారనమాట. పిలిచి ఒక చిన్న ఆడిషన్ చేశారు డైరెక్టర్ గారు. చేసిన తర్వాత నాకు సీన్ చెప్పారు, అది డెఫినెట్లీ చేశాను, బాగా వచ్చింది. సో దాని తర్వాత ఇది క్యారెక్టర్ కాదు, మెయిన్ విలన్ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అంటే, అవునన్నా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. అండ్ బిఫోర్ నేను కూడా విలన్ క్యారెక్టర్ చేశానండి. సో అవి కూడా రెఫరెన్స్ మనకి వర్కౌట్ అయింది అనమాట. ఇక్కడ లాస్ట్ మూవీ ఉరుకు పటేల్ అనే మూవీలో కూడా నెగిటివ్ రోల్ చేశాను. సో ఉరుకు పటేల్ కూడా చేశాను, నెగిటివ్ రోల్ చేశాను దాంట్లో. సో దాని తర్వాత ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ థియేటర్లో రాబోతుంది. ఒక మంచి సినిమా అండి, బాగా చేసాం. డైరెక్టర్ గారు మాకు వెంకట్ గారు మంచి అవకాశం ఇచ్చారు. క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ ఉంటుంది. డెఫినెట్లీ
అందరికీ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నా క్యారెక్టర్. నెగిటివ్ రోల్ డెఫినెట్లీ ఎప్పటికీ ఫ్లాప్ అనేది ఉండదు. ఇది ఈసారి కూడా ఫ్లాప్ అనేది ఉండదు, కంపల్సరీ కొడతాం, హిట్ కొడతాం. నా క్యారెక్టర్ కూడా అందరినీ అలరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చిన్న సినిమా కాదండి, ఒక పెద్ద సినిమా లెక్కనే వచ్చింది. సో డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూస్తే ఒక పెద్ద సినిమా లెక్కనే ఉంటుంది, ఎక్కడ కూడా మీకు చిన్న సినిమా అని అనిపించదు. ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. చూడండి, థియేటర్కి వచ్చి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అని కూడా చెప్పి. టిఎన్ఆర్ గారితో పరిచయం ఎలా అనిపించింది? అండ్ లవ్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీ అని చెప్పి విన్నాము. యా అవునండి, ఆల్రెడీ స్టోరీ వినుంటారు. రియల్ లవ్ స్టోరీ. ఆయన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్లోనే నాది కూడా ఒక క్యారెక్టర్, నా పాత్ర కూడా తయారు చేసి నన్ను విలన్గా చేశారు. సో ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మనల్ని తెరపైన మమ్మల్ని చూపిస్తున్నారు అనమాట క్యారెక్టరైజేషన్తో. సో టిఎన్ఆర్ గారితో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. సో ఆయనకి ఫస్ట్ సినిమా అయినా కూడా ఒక ఎక్స్పీరియన్స్గానే చేశారనమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండడు ఆయన. ఇది బాగా రాలేదని ఎవడో ఒకటి చిన్న పక్కన నిలబడుకున్నాడు, బాగా రాలేదు సార్ అని అంటే చాలు, వన్ మోర్ చేద్దాం, మళ్ళీ చేద్దాం అంటారు. సో అంత జోస్తూ ఉంటాడు ఆయన. సో ఆయన కూడా బాగా కష్టపడి చేశారు ఈ సినిమా. డెఫినెట్లీ ఆయన కూడా ఒక మంచి పేరు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కూడా జూలై 8న మిస్టర్ రెడ్డి సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఏ పాయింట్ మీద మీ సినిమా చూడాలి అంటే? సినిమాలు ఇప్పుడు బేసిక్గా బయట జరుగుతున్న లవ్ అవన్నీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా ఒక మంచి లవ్ స్టోరీనే కాకపోతే మనం ప్రేమించే వాళ్ళకి మనము బలవంతం చేయకూడదు. వాళ్ళకి నచ్చితే వాళ్ళే మనతో మూవ్ ఆన్ అవుతారు, లేదంటే లైట్ తీసుకోవాలి. మనం వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. మన అనుకున్న వాళ్ళకి మనం ఫోర్స్ చేయకుండా మన వాళ్ళతో లీడ్ అవ్వాలని ఈ సినిమా చూపిస్తారనమాట. సో అందులో వచ్చే క్యారెక్టర్లు మాలాంటి చాలా క్యారెక్టర్స్ వస్తుంటాయి. పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తుంటాయి, నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తుంటాం. సో చూడండి, ఒక మంచి సినిమా, మంచి లవ్ స్టోరీని మీ ముందు ప్రేక్షకుల ముందు పెడుతున్నాము. ఈ మంత్ 18న థియేటర్కి వచ్చేస్తుంది. డెఫినెట్లీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక మంచి లవ్ స్టోరీని అయితే, రియల్ లవ్ స్టోరీని అయితే చూస్తారు. అండ్ మీరు చూసేటప్పుడు కూడా మీకు ఒక మంచి రియల్ లవ్ స్టోరీని మీరు చూసినట్టే మీకు డెఫినెట్లీ మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. అండ్ మిస్టర్ రెడ్డి అనే సినిమాతో మరో కొత్త హీరోయిన్ మనల్ని మళ్ళీ పలకరించడానికి వచ్చేస్తుంది అనమాట. సో తను ఎవరో కాదు, అనుపమ ప్రకాష్ గారు నాతో పాటుగా ఉన్నారు. అసలు మిస్టర్ రెడ్డికి సంబంధించి ఒకసారి మాట ముచ్చట మాట్లాడదాం. హాయ్ అనుపమ గారు. एकदम ठीक। आप कैसे हैं? हाउ आर यू? Super. What is the experience about Mr. Reddy? Experience is like very nice and very good. Okay. I feel very proud, like I have done some Telugu project, and there is so much of as you can see, there is, in this story there is so much of feelings by like people have heart, they can see after watching this movie. So of course very excited I am. Actually, TNR sir very excited and emotional on stage. Right? Yes. When you have listened the story, what is your thought in your mind? See, I really tell you the truth because of I can feel the situation because I don't know Telugu. I have to learn anyhow. I love to learn different language. The way he just cried there, I feel like okay, he's crying, or then I feel like little bad because of, see, this is happy things, so of course everybody have to be happy. Super. And tell me one thing, why the people have to see your movie? Because I'm there, na. Please go and watch. No, there is silence. See, of course, this is one. See, of course, I'm very like jolly nature. So see, there is emotion in this movie, fighting scenes, the love story, and fight. As you can see, there is raining scenes. Like people, they love rain, so of course go and watch the rain scenes. Even you're looking very next door, like
Telugu అమ్మాయి Oh. feeling looking like when In this when movie, you are right? looking at the teaser and trailer, you look very natural. Thank you so much. Is I'm looking something different right now? Like Natural, like we all people wear like that. traditional and I love to do. I love to wear Indian wear, but I simply don't know how to wear sari. So costume designer they'll teach us. Of course, I started wearing some Indian dress because we are Indian. super. Do you got any difficulties while learning Telugu? Yeah, sometimes because of Telugu is a very nice language, no doubt, but there is some difficult word. So I repeat like this. Okay, I will speak something else. I listen something else. I speak something else. So I said like, oh, I have to do this simple. Okay. I just speak like they give me a one sentence, half cut, then I speak. Have you remember any dialogue in this movie? नहीं अभी नहीं. Right now I seriously don't know. उड़ गया सब दिमाग से ऊपर. Super. I'll tell you, repeat it. Okay. In Telugu అడుగుతున్నా. Telugu dialogue. I know one dialogue. Singapore Rani, Singapore Rani. That's it. From this movie. Yes, so this is a song only, yaar. Oh, super. Repeat it again. Singapore Rani, Singapore Rani. ఏదైనా ఒక తెలుగు డైలాగ్ చెప్పు. వెయిట్. Pelli, Pelli. Wala tha na? Pelli, Pelli. Something there is dialogue, right? మిస్టర్ రెడ్డి. I don't know. Something different wala you want. ఇది సాయి పల్లవిది ఒకటి ఉంటుంది చూడండి. బొక్కలు ఇరగొడతా అని. Speak whatever. ఇలా వచ్చా? ఇలా వచ్చా? ఓకే ఫైన్. నీతో మాట్లాడను, బొంగుమూతి పెట్టేసా. నీతో మాట్లాడ ముంగు ముంగు ఇచ్చేటి. బొంగుమూతి పెట్టేసా. ముంగు మూత పెట్టేస్తా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. అండ్ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలే ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కంటెంట్ని పిక్ చేసుకోవడము, కంటెంట్ని ముందుకు తీసుకురావడం చేస్తున్నారు. కాబట్టి మరొక సినిమా మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట, మిస్టర్ రెడ్డి అనే పేరుతో. సో మిస్టర్ రెడ్డిని తెరకెక్కించడానికి మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు అంటే డైరెక్టర్. కాబట్టి డైరెక్టర్ వెంకట్ గారు నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ డైరెక్టర్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. అండ్ మిస్టర్ రెడ్డి అనే స్టోరీని మీరు డైరెక్ట్ చేయడానికి కారణం ఏంటి? నేను వాళ్ళు నన్ను ఫస్ట్ సినిమా చూసి పిలిచారు. సో తమ్మి ఒక సినిమా చేయాలి అంటే, సో నేనేం తీసుకోలేదు, వాళ్ళే అప్రోచ్ అయ్యారు. సూపర్. స్టోరీ వినగానే మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్? ఎందుకంటే టిఎన్ఆర్ గారి రియల్ లవ్ స్టోరీ అని విన్నాను. అంటే రియల్ లైఫ్ ఏదైనా మనకు వినడానికి బాగుంటుంది, కానీ మనకు సినిమాకి వర్కౌట్ అవుతుంది. అంతే కదా. సో మన సినిమాటిక్గా మనకి ఏది అవసరపడుతుంది, స్క్రీన్ ప్లే ఆర్డర్ అయినా సీన్స్ అయినా టోటల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా మన సినిమా లిబర్టీ తీసేసుకొని మార్చుకొని ఒక ఆడియన్ అయితే ఎలాగైతే చూడగలుగుతాడో, సో అలా కూర్చొని రాయడం జరిగింది. ఎన్ని డేస్ తీసారు సినిమా మొత్తం? వర్కింగ్ డేస్ చాలా తక్కువనే చేశాను. అవునా? అండ్ కొత్త చాలా కొత్త తక్కువ. వాళ్ళని తీసుకున్నారు ఇందులో, కాస్ట్ అండ్ అందరూ కూడా, కాస్ట్ అండ్ క్రూ అంతా కూడా. ఎలా అనిపించింది అంటే నేర్పించి మళ్ళీ స్క్రీన్ మీద చూపించడం అనేది? అంటే కొత్త వాళ్ళు ఏంటంటే అందరూ కొత్త వాళ్ళని తీసుకున్నానంటే, యాజ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా 14 years నేను ఒక సినిమాకి యాజ్ అప్రెంటిస్ డైరెక్టర్గా, అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి నాకు ఒక 1.5 2 years పట్టింది. ఎవరు తీసుకోలేదు. సో నాకు తెలుసు కొత్త వాళ్ళది. సో అందుకే ఏ క్యారెక్టర్ ఇప్పుడు మన ప్యాడింగ్ ఉన్నా కూడా కొత్త వాళ్ళు అయినా కూడా సినిమా నచ్చితేనే చూస్తారు. అక్కడ ఎంత పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్ అయినా సరే. సో తను ఏంటంటే ఆ సీన్ బాగా ఎక్స్క్యూజ్ చేయగలుగుతాడు. సో మన బడ్జెట్లో కొత్త వాళ్ళు అయితేనే బాగుంటుంది. ప్లస్ కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకు బాగుంటుంది, తనకి లైఫ్ ఇచ్చి ఒకరికి ఒక ఆర్టిస్ట్గా లైఫ్ ఉంటే తను మన సినిమా చెప్పుకుంటూ ఉంటూ నడుస్తూ ఉంటుంది. అందుకే కొత్త వాళ్ళకి ఇచ్చేసింది. ఒక సినిమా ఉంటుంది మన పేరు మీద. అవును, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, తను చెప్పుకోవడానికి ఉంటుంది. నేను ఇంతకుముందు నువ్వు ఏ సినిమా చేసావంటే నేను ఈ సినిమా చేశాను కావాలంటే చూడండి చెప్పుకుంటాడు కదా, అట్లా అందరికి అందుకే కొత్త వాళ్ళకి ఇచ్చింది. సూపర్. మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి లైక్ ఇది ఒక సినిమా ఉంది, నేను ఒక హీరోగా రావడము, లేకపోతే అందరు ఆర్టిస్టులు అయినా టెక్నీషియన్స్ అయినా అందరూ కొత్త వాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా అందరు కొత్త వాళ్ళు.
సూపర్ సూపర్. అండ్ అంతకు ముందు వచ్చిన సినిమా అని చెప్పారు. బాలరాజు సినిమా ఓకే, దాన్ని కూడా మీరే డైరెక్ట్ నేనే చేశారు. డైరెక్ట్ చేశాను, వావ్. అంటే దానికి యాక్టింగ్ కూడా చేశాను. యాక్టింగ్ కూడా చేశారా? ఆ, సూపర్ కదా. ఇందులో చేశారా? ఇందులో ఏం చేయలేదు. అంటే ఫుల్ ఫ్లెజ్ కారణం ఏంటి? అంటే అలా అని కాదు, ఫుల్ ఫ్లెజ్ అందరు కొత్త వాళ్ళే కాబట్టి బాగా తీసేసుకుందామని మ్మ్. అందరు కొత్త వాళ్ళతో. ఓకే, అంటే బాలరాజులో యాక్టింగ్ చేసి అందులో క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఒక యాక్టర్ గా ఎలా అనిపించింది? అంటే ఆ డైరెక్టర్ గా? క్యారెక్టర్ ఏంటంటే అది రూరల్ ఏరియాలో ఒక మతి స్థిమితం లేని క్యారెక్టర్ అనమాట. సో నేను దానికి ఆడిషన్ చాలా మందిని చేశాను, ఎవరు చేయలేకపోయారు. అంటే ఇప్పుడు అందరూ కాన్వెంట్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఒక పల్లెటూరులో ఒక ఆ పర్సన్ ఎలా ఉంటాడో బాడీ లాంగ్వేజ్ తీసుకోలేకపోయారు. సో ఆ స్టోరీ కిల్ అవుతుందని అందుకే నేను చేయాల్సి వచ్చింది. ఎవరి వల్ల కాలేక మ్మ్. మీరే ఓన్ చేసుకొని అవును, చేసేసారు. అంటే నేను రాసింది కాబట్టి ప్రతి స్టెప్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి, సో అందుకే నేను చేయాల్సి వచ్చింది. విజన్ మీ మైండ్ లో ఉన్నప్పుడు మీరే బాడీని కూడా తీసేసుకున్నారు. అవును, అలాగే. సూపర్. అంటే ఇండస్ట్రీలోకి రావడము ఇంత టైం పట్టిద్ది అని కూడా అన్నారు మీరే. ఒక 2-3 ఇయర్స్ పట్టింది కొత్త వాళ్ళకి ఛాన్స్ రావడము అనేది, అందుకే కొత్త వాళ్ళని తీసుకున్నారు అంటున్నారు. మరి ఈ ప్రయాణం ఎంచుకోవడం అనేది మీ చిన్నప్పటి నుంచా, లేకపోతే లేదు, ఇది నా చిన్నప్పటి కళ, చిన్నప్పటి కళ ఇది. అవును. యాజ్ నేను 2nd, 3rd క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఒక సినిమా చూస్తున్నప్పుడు మా రామాయణం సీరియల్ వచ్చేది. సో ఎవరు పెద్ద ఆయన అన్నారు, అరే ఇట్లా డైరెక్టర్ చేస్తారా, ఇట్లా చేస్తారా అని అంటే, ఆహా అంటే డైరెక్టర్ అంటే ఇవంతా వాళ్ళు చూసుకుంటారా అని ఒక పెద్ద ఆయన చెప్పిండు. ఆహా ఇట్లా చేస్తే నేను కూడా అంత పెద్దోన్న అవుతాను, అవ్వాలి అని అప్పటి నుంచే మైండ్లో ఉండేది. సూపర్. అండ్ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు? ఇంకెవరు అనడం రాజమౌళి సార్. సూపర్ కదా. అంటే వెళ్ళి కలిసారా? ఎప్పుడు కలవలేదు, వస్తుంది అనుకుంటున్నాను తొందరలో. సూపర్. అండ్ హరిహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. అవును. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? నేను దాస్త పెద్ద సినిమా అంతా కామెంట్ చెప్పేవాని కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క ఇక సినిమా గురించి నేను మాట్లాడేంత అది నాకు స్టేచర్ కూడా లేదు. ఎందుకంటే చాలా పెద్ద సినిమా, మంచి సక్సెస్ అవ్వాలి, తెలుగు ఇండస్ట్రీని ఒక మంచి మెట్టు మీద ఎక్కిస్తుంది అనుకుంటున్నాను ఆ సినిమా. మొత్తానికి జూలై 18కి అయితే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మీ సినిమా చూడడానికి మెయిన్ ఇప్పుడు మీరు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మొత్తం సినిమానే రన్ చేశారు, ప్రేక్షకులు కూడా చూడాలి అంటే ఒక పాయింట్ చెప్పమంటే ఏం చెప్తారు? ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. సో చాలామంది ప్రివ్యూ చేసినప్పుడు చూసి చాలామంది ఏమన్నారంటే, బల్గం లాంటి మంచి సినిమా తీసినావు, దీన్ని చాలా ప్రమోట్ చేసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం హ్యాపీగా నవ్వుతూ ఏడుస్తూ ఒక ఎమోషన్ మనల్ని మనం చూసుకుంటాం. అది కూడా రియల్ స్టోరీ. అవును, టిఎన్ఆర్ గారు కూడా చాలా ఎమోషన్ అయిపోయారు స్టేజ్ మీద. అంటే తన లైఫ్ అంతా సినిమా చూస్తుంటే కూడా మన కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి. అవునా? అట్లాంటి సీన్స్ ఉంటాయి. సూపర్. అంటే ఏదైనా కల్పితం ఏదైనా ఇన్సర్ట్ చేశారా, లేదా మొత్తం రియల్ స్టోరీ? కొన్ని 100% ఫిక్షన్ ఉంటుందిగా, సినిమాటిక్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం అది. ఓకే. కొన్ని తను జరిగిన ఇన్సిడెంట్స్కి కొంచెం పెట్టుకొని మిగతాదంతా మన కాన్ఫ్లిక్ట్ మనం మార్చుకోవడం జరిగింది. లైన్ ఒకటే కానీ మధ్యలో యాడ్ చేసుకున్నారు టర్నింగ్ పాయింట్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. జూలై 18న మిస్టర్ రెడ్డి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో ప్రేక్షకులకు ఒకసారి థియేటర్లో చూడండి. అందరూ తప్పకుండా జూలై 18కి మా సినిమాను థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఒకటి మీకు క్వశ్చన్, మీరు సాంగ్స్ చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. అంటే నాకు ఎలా అనిపించింది అంటే చాలా మాస్ బీట్ ఉండి అందరినీ ఉర్రుతలొగించేలాగా అలా కనిపించాయి నాకు సాంగ్స్ అయితే. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? గోల్డ్ రెడ్డి ఒకటి అను కొంచెం మెలోడీ సాంగ్ ఉంది కదా, అది టీనేజ్ పిల్లల సాంగ్. Yeah. నిజం చెప్పండి, మైక్ పక్కన పెట్టేస్తాను. ఓకే, బాగుందా లేదా? నిజంగా బాగుంది. నాకు మెలోడీ సాంగ్ బాగా నచ్చింది. ఆన్ స్క్రీన్ కావచ్చు ఆరెల్స్ లిరికల్ వైజ్ గా కూడా నాకు మెలోడీ బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. నిజం చెప్పారుగా, నిజంగా చెప్పాను. థియేటర్లో చూస్తున్నారా జూలై 18? తప్పకుండా చూస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.